ఇంకొక ఎంట్రీ పాయింట్ దగ్గరైతే మనం ఉన్నాము. ఇందాక మనం అటు సైడ్ మెట్రో స్టేషన్ దగ్గరలో ఉన్న ఎంట్రీ పాయింట్ చూసాము. దానికి ఇంకొక పక్కన ఇంకొక ఎంట్రీ పాయింట్ ఉందనమాట. ఇక్కడ పోలీస్ శాఖ వారు కూడా ఎవరి దగ్గరైతే పాసెస్ ఉన్నాయో అవి స్కాన్ చేసి లోపలికి పంపించడం జరుగుతుంది. మనం చూసుకోవచ్చు ఇప్పటికే ఆహ్, మనకి ఏవైతే సెక్షన్స్ వైస్‌గా ఎంట్రీ పాయింట్స్ పెట్టారో, సో ఒక్కొక్క సెక్షన్ దగ్గర చెక్ చేసి మరీ పంపించడం జరుగుతుంది. మనం చూస్తున్నాము. అండ్ ఇక్కడికొస్తున్న ఫ్యాన్స్‌లో లేడీస్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునేందుకు లేడీ కానిస్టేబుల్స్‌ని కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇలాగ చూస్తున్నాము ఇక్కడ ఫ్యాన్స్ కోలాహలం అయితే మామూలుగా లేదనమాట. అల్లు అర్జున్‌కి పాలాభిషేకాలు కూడా చేసేస్తున్నారు ఇక్కడ. సో మనం చూసుకుంటున్నాము విజువల్స్‌లో ఫ్యాన్స్ సందడి వాతావరణం అయితే నెలకొంది. ఇంకా ఎప్పుడెప్పుడు పుష్ప రాజ్‌ని చూస్తామా? పుష్ప ఈవెంట్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుద్దా అని క్యూరియాసిటీతో అయితే ఫ్యాన్స్ ఉన్నారనే చెప్పాలి. ఒక్కొక్కరు కూడా పుష్పరాజ్ డైలాగ్స్‌ని అయితే అసలు ఒక రేంజ్‌లో చెప్తున్నారు. అండ్ ఈవెంట్‌కి వచ్చేటప్పటికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునేందుకు మనం చూసుకోవచ్చు. ఎంత పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఒక్కొక్క చెక్ పాయింట్ దగ్గర అండ్ అలాగే స్కానర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ మనం చూసుకున్నట్లయితే సీసీటీవీ ఫుటేజ్‌లో కూడా మనకి ఏవైతే సీసీటీవీ ఫుటేజ్‌లో కూడా అధికారులు పర్యవేక్షణ 20 మనకు ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తూ ఉంటారు అధికారులు. అండ్ అలాగే చెకింగ్ పాయింట్స్ దగ్గర మేజర్‌గా తోపులాట జరగకుండా అక్కడ కొంతమంది ఎక్కువ మంది అధికారులను అయితే అక్కడ పెట్టడం జరుగుతుంది. చూడొచ్చు చెకింగ్ పాయింట్స్ అనమాట. అక్కడ వెళ్ళే దారిలో ఇంకొక సెక్షన్ దగ్గర చెకింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఆ చెకింగ్ పాయింట్స్ దగ్గర స్కానర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఏర్పాటు చేయడం లోపలికి పంపించడం జరుగుతుంది. అండ్ అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ ఫేక్ పాసెస్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ జిరాక్సెస్ తీసేసుకొని పెట్టుకున్నారు. సో అవి స్కాన్ అవ్వన నేపథ్యంలో బౌన్సర్లకు కూడా పోలీస్ అధికారులు గట్టిగా చెప్పడం జరిగింది. ఎలాంటి స్కానర్స్ లేకుండా వచ్చినట్లయితే సో వాళ్ళని ఖచ్చితంగా బయటికి పంపించేయండి నిర్మోహమాటంగా. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు అని కూడా పోలీస్ అధికారులు బౌన్సర్లకి సూచించారు. ఎందుకంటే బౌన్సర్లను కూడా ఎక్కువ మొత్తంలో మనం ఎప్పుడు లేని విధంగా కనీ విని ఎరుగని రీతిలో అయితే మనం బౌన్సర్లను కూడా చూస్తున్నాము. సో చూడొచ్చు ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు ఈవెంట్ లోపలికి పంపిస్తారా అని. సో పాసెస్ ఇక్కడైతే మ్యాక్సిమం పాసెస్ తీసుకున్న వాళ్ళే వచ్చేసారు. ముందుగానే వస్తే ముందు పుష్పరాజ్‌ని చూడొచ్చు అని. సో చూడొచ్చు పిల్లలు కూడా వెయిట్ చేస్తున్నారు. సో చూడండి విజువల్స్‌లో చూడొచ్చు ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు బ్యారికేడ్స్ తీస్తారా? ఎప్పుడెప్పుడు స్కాన్ చేసి మమ్మల్ని లోపలికి పంపిస్తారా అని కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. పుష్పరాజ్ ఈవెంట్ ఆఫ్టర్ పుష్ప ఒక రేంజ్‌లో ఉండబోతుంది. టాలీవుడ్‌ని మరో స్థాయికి పుష్పరాజ్ తీసుకువెళ్తాడు అని ఫ్యాన్స్ కూడా చెప్తున్నారు. మెగా ఫ్యాన్సే కాదు ఏ ఫ్యాన్స్ అయినా సరే అందరూ కూడా మెగా ఫ్యాన్స్‌కి, అల్లు ఫ్యాన్స్‌కి మధ్య ఎలాంటి తారతమ్యాలు లేవు. అందరూ సోషల్ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలన్నీ తప్పు అని కూడా ఫ్యాన్స్ అంటున్నారు. ఎందుకంటే బయట మనం చూస్తున్నాము సోషల్ మీడియాలో ఎలాంటి థంబ్‌నెయిల్స్ కానీ ఎలాంటి దుష్ప్రచారం అయితే చేస్తున్నారు. సో అలాంటివైతే ఏమీ లేవని కూడా మనకి ఫ్యాన్స్ ఇప్పుడే మనం మాట్లాడాము వాళ్ళు కూడా చెప్పారు. సో చూడొచ్చు ఫ్యాన్స్‌ని చూడండి అందరూ కూడా అధికారులు ఎప్పుడే వచ్చి స్కాన్ చేసే వరకు వాళ్ళని లోపలికి పంపించే ప్రయత్నాలు చేస్తారు. ఇంకా ఏర్పాట్లు పూర్తవ్వలేదు. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టారు కాబట్టి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యే సమయానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఫ్యాన్స్‌ని అయితే లోపలికి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. టోటల్‌గా 8,000 పాస్‌లు అయితే ఇచ్చాము అని ఈవెంట్ ఆర్గనైజర్స్ అయితే ఇప్పటికే చెప్పారు. కాకపోతే ఇక్కడికి ఆల్రెడీ దగ్గరగా 2,000 మంది అయితే చేరుకున్నారని చెప్పాలి. ఎందుకంటే మెట్రో స్టేషన్ దగ్గర కావచ్చు, లోపల కొంతమంది కావచ్చు దగ్గరగా 2,000 మంది వరకు క్రౌడ్ అయితే ఉంది. ఈ 8,000కి మించి క్రౌడ్ ఉంటది అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే మనకి అఫీషియల్‌గా చెప్పింది 8,000 పాస్‌లే మాత్రమే. కానీ ఇంకా కొన్ని వీఐపీ పాస్‌లు, వీవీఐపీ పాస్‌లు ఏవైతే ఉన్నాయో వాటిల ద్వారా కూడా ఇంకా కొంచెం క్రౌడ్ వచ్చే అవకాశం కూడా ఉంది. మొత్తంగా చూసుకుంటే పుష్ప ఫ్యాన్స్ హడావిడైతే ఒక రేంజ్‌లో ఉందనే చెప్పాలి. ఏర్పాట్ల దగ్గర నుంచి ఫ్యాన్స్ కోలాహలం దగ్గర నుంచి అదిరిపోయిందండి. పుష్పాస్ వైల్డ్ ఫైర్ జాతర కోసం ఫ్యాన్స్ అయితే రెడీ అయిపోయారు. మీరు కూడా చూస్తున్నారు కాబట్టి సో మీరు కూడా ఇంట్లో ఉండి కూడా సేఫ్గా వీక్షించే అవకాశం కూడా మనకి నిర్వాహకులు కల్పిస్తున్నారు. సో పుష్ప 2 మ్యానియాని మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో రాణి, తెలుగు 70mm, హైదరాబాద్.